ఎన్నటికీ ఎడబాయని శాశ్వతమైన ప్రేమతో అందరినీ బ్రతికించే నిత్యమైన కరుణతో రెపరెపలాడుచూ పిలుస్తూ ఉన్నది జయకేతనమై జయకేతనమై తరంగ ఘోషలా వినిపిస్తున్నది విజయనాదమై విజయనాదమై అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని ఓ హల్లెలూయా హల్లెలూయా మన యేసు సజీవుడు ఓ హల్లెలూయా ఓ హల్లెలూయా మన యేసు సజీవుడు. మన యేసు సజీవుడు కాబట్టి ఆయనే మనం చేయాల్సిన ప్రతి చూసుకుంటారు. అందరు కలిసి పాడదాం. ఓ హల్లెలూయా హల్లెలూయా మన యేసు సజీవుడు హల్లెలూయా హల్లెలూయా మన యేసు సజీవుడు. ఆరాధించుటకు కారణముంది చప్పట్లు కొట్టుటకు అందరు కలిసి ఆరాధించుటకు ఓహో చప్పట్లు కొట్టుటకు అందరూ ఆరాధిద్దాం. ఓ హల్లెలూయా హల్లెలూయా మన యేసు సజీవుడు హల్లెలూయా 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 మన యేసు సజీవుడు. ఆమేన్. ఆమేన్. ఉన్నత పిలుపుతో పిలిచే నన్ను అనుకున్నది కాదు లభించినది. ఉన్నత పిలుపుతో పిలిచే నన్ను అనుకున్నది కాదు లభించినది. దయతో నన్ను కరుణించావు ఆయుషంతా నీకై సమర్పించేదను. ఓ దయతో నన్ను కరుణించావు ఆయుషంతా నీకై సమర్పించేదను. ఓ హల్లెలూయా హల్లెలూయా మన యేసు సజీవుడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మరొకసారి మరో వారం దాటినా మీకందరికీ 2017వ సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయునుగాక. యేసు దైవత్వాన్ని గురించిన కొన్ని రుజువులు ఇప్పటికే 7 రుజువులు మీ ముందుంచాను. ఇవి మీరు వినకపోతే గనక
యూట్యూబ్లోకి వెళ్ళి పాస్టర్ పిటి వర్గీస్ అని కొడితే చాలు. ఇప్పటి వరకు నేను అందించిన అన్ని వర్తమానాలు అందులో మీకు లభ్యమవుతాయి. ఈరోజు 8వదిగా యేసుక్రీస్తు సర్వవ్యాపి అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. ఒకే సమయంలో ఇచ్చించే లేకపోతే ఆశించే అన్ని చోట్ల ఉండటకు సాధ్యపడే స్థితే సర్వవ్యాపకము. అంటే నేను ఈ సమయంలో విజయవాడలో ఉండాలని ఇష్టపడుతున్నాను, కేరళ ఉండాలని ఇష్టపడుతున్నాను, విదేశ రాజ్యాల్లో ఉండాలని ఇష్టపడుతున్నాను, అది నాకు కుదరదు. కానీ ఒకే సమయంలో ఆశించే లేక ఇచ్చించే స్థలాలలో ఉండుటయే సర్వవ్యాపకము. యేసు ప్రభు కూడా ఆయన సర్వవ్యాపి అయి ఉన్నాడు. ఆయన సర్వవ్యాపకమును రుజువు చేసే ఒక వాక్యం పరిశుద్ధ గ్రంథములో ఉంది. మత్తయి సువార్త 18:20 మత్తయి సువార్త 18:20 ఉంది కదా, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానని సెలవిచ్చాడు యేసు ప్రభు. అదే రీతిగా ఒకసారి యేసు ప్రభు మత్తయి సువార్త 28:20 మత్తయి సువార్త 28:20 ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటానని కూడా వాగ్దానం ఇచ్చాడనమాట. అంటే ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఉండగలిగిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అదే సమయంలో అపొస్తలుడైన పౌలు కొలస్సీలో ఉండే సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తున్నప్పుడు 1:27 కొలస్సీ పత్రిక 1:27, అదే రీతిగా తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4:22 తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4:22 మీరు ఈ కొలస్సీ భాగములో చూస్తే మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడు అని కనబడుతుంది. మీ యందున్న క్రీస్తు, ఎవరైతే ఆయన నామమునందు విశ్వాసం ఉంచుతారో, అది విజయవాడలోనైనా, హైదరాబాదులోనైనా, గల్ఫ్ కంట్రీస్లోనైనా, అమెరికాలోనైనా, ఎక్కడైనా ఆయన యందు విశ్వాసం ఉంచు వారి హృదయములలో నివాసముండు దేవుడు అన్నమాట. దేవునికి స్తోత్రం. అందుకే మత్తయి సువార్త 1:22-23 మత్తయి సువార్త 1:22-23 యేసుక్రీస్తుకు పెట్టబడిన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం అన్నమాట. దేవుడు మనకు తోడు. ఈ రీతిగా యేసు ప్రభు ఆయన సర్వవ్యాపి అయిన వాడు, వ్యాపకం కలిగిన వాడు, అన్ని స్థలాలకు వెళ్ళగలిగిన వాడు. కాబట్టి ఆయన అన్ని చోట్ల అన్ని సమయాలలో ఎల్లప్పుడూ ఉండువాడై ఉన్నాడు. ఇకపోతే 9వదిగా యేసు సర్వజ్ఞాని. యేసు యొక్క దైవత్వములో మరో రుజువేమిటంటే 9వ రుజువు యేసుక్రీస్తు సర్వజ్ఞాని. ఇక్కడే మనం కొన్ని విషయాలు ధ్యానించవలసి ఉన్నాం. యేసుక్రీస్తు సర్వజ్ఞాని. ఈ భూలోకములో జ్ఞానులు ఉన్నారు చాలామంది, మేధావులు ఉన్నారు చాలామంది, ఆరితేరిన వారు ఉన్నారు చాలామంది, కానీ సర్వజ్ఞానం కలిగిన వాళ్ళు ఒక్కరు ప్రపంచంలో లేరు. ఇప్పటి వరకు పుట్టలా, భవిష్యత్తులో పుట్టబోరు కూడా. ఒకే ఒకరు సర్వజ్ఞానం గలవారు లోకములో ఉన్నారు. ఆయన ఎవరంటే నేను ప్రకటించే నా ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే భూత భవిష్యత్ కాలమును అలాగే వర్తమాన కాలమును సమస్తమును ఆయన ఎరిగిన వాడనమాట. ఎందుకంటే సర్వజ్ఞానం అంటే భూతకాలం ఎరిగి ఉండాలి, వర్తమాన కాలం ఎరిగి ఉండాలి, భవిష్యత్ కాలము కూడా ఎరిగి ఉండాలి. ఈ మూడు ఎరిగి ఉన్న వారే సర్వజ్ఞానము గలవారు. నీకు భూతకాలములో కొంత తెలుసు, వర్తమాన కాలంలో మరికొంత తెలుసు, భవిష్యత్ కాలం నీకేం తెలియదు. ఈ మధ్య కాలమందు అమెరికా దేశంలో ఎలక్షన్స్ జరిగాయి. ట్రంప్ ఓడిపోతాడు, హిల్లరీ క్లింటన్ గెలుపొందుతుందని ఒక ప్రముఖ జ్యోతిష్యుడు చెప్పాడు. ఆయన పేరు చెప్పని నా మీదకి వస్తారు వీళ్ళందరూ. వాళ్ళ వివరాలు తెప్పించుకొని జాతకం చెప్పాడు ఈయన. ట్రంప్ గారి జాతకం ఏంటంటే శనిగ్రహం ఉందంట చుట్టూ. ఏ గ్రహమో?
శనిగ్రహం, కాబట్టి ఆయన గెలవడన్నారు. కానీ ఓ జ్యోతిష్యుడా, నీ జ్యోతిష్యం ఏమయ్యింది? అమెరికా అధ్యక్ష ఎన్నికలైన తర్వాత ట్రంప్ గెలిచాడని అమెరికా ప్రకటించటం జరిగిందన్నమాట. అందుకే నువ్వు ఎవరైనా సరే నువ్వు చెప్పింది వచ్చిదే. ఏదో గుడ్డోడు లేకపోతే అంధుడైనటువంటి ఒక వ్యక్తి చెట్టు మీద, మామిడి చెట్టు మీద రాయి ఇస్తే కింద పడిందట. అప్పుడు ఎవరో అన్నారంట, గురి చూసి విసిరాడరా అని. పాపం ఆ సోదరుడు, అతనికి తెలియదు, ఊరికే మామూలుగా విసిరాడు. ఆయన కూడా ఏదైనా రాయి పడితే పడిని ఒక మామిడికాయ. కానీ ఆ సోదరుడి అదృష్టం బాగుండి ఒక మామిడికాయ పడింది. బా, ఏం గురిగా విసిరాడు అన్నంటే ఎవరో. అట్ట ఏదన్నా నువ్వు విసిరితే ఒకటి అర తగలొచ్చు. సరే, దాని జోలికి నేను వెళ్ళటం లేదు. కానీ నా యేసు ఎవరంటే సంపూర్ణ దైవత్వం కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన భూతకాలమును ఎరిగినవాడు, వర్తమాన కాలమును ఎరిగినవాడు, భవిష్యత్ కాలమును కూడా ఎరిగినవాడై ఉన్నాడు. యేసు ఎవరంటే సర్వజ్ఞానము కలిగినటువంటి వాడనమాట. అందుకే యోహాను సువార్త 16వ అధ్యాయం 30వ వచనములో ఇలాగుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 30వ వచనములో సమస్తమును ఎరిగినవాడు. అదే రీతిగా సర్వజ్ఞాని అయినందున ఇతరులు వారి లోపల ఆలోచించిన సంగతులు కూడా గ్రహించాడు ఆయన. మనకెవరికైనా వరం ఉందా? వెనకడికి ఒకడు అడిగాడంట భగవంతునితో, స్వామి ఏమిరా నరుడా? ఏమి లేదు స్వామి, నా ఎదుటివాడు మనసులో ఏమనుకుంటున్నాడో అది నాకు తెలిసేలాగా వరం ఇమ్మన్నాడట. అలాగే భక్తుడా నీకు ఇచ్చుచున్నానన్నాడంట. అబ్బా, సంతోషంగా వెళ్ళాడు. సంతోషంగా వెళ్ళి ఎదురుగా నిలబడ్డాడు. ఏమనుకుంటున్నాడని నిలబడగానే, ఒరే దరిద్రుడా అని ఎదుటాడు మనసులో అనుకున్నాడు. ఒరే నన్ను దరిద్రుడు అంటాను పటేల్ మన బీగాడంట. వాడు ఊరుకుంటాడా? వీడు ఒకటిదంతే వాడు రెండు దన్నాడట. ఇంకా చూడండి, ఈ వరం మూలంగా వీడికి లాభం కలగల. అందరి మనసులో ఏముందో కనిపెట్టి వాళ్ళ దగ్గరికి పోగానే వాళ్ళతో గొడవ పడేవంట వాళ్ళు ఎరగొట్టేవాళ్ళట. చివరికి ఈ దెబ్బలకు తట్టుకోలేక మళ్ళీ భగవంతుడి దగ్గరికి పోయి, స్వామి నాకు ఈ వరం అర్జెంటుగా తీసేయి స్వామి, దాని మూలంగా నాకు నష్టమే కలిగింది, నేను లాభం లేదన్నాడట. కానీ నా ప్రభువైన యేసు క్రీస్తు అన్ని హృదయములను ఎరిగిన సర్వజ్ఞాని అయిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మార్కు సువార్త 2వ అధ్యాయం 7-8 వచనాలు. మార్కు సువార్త 2వ అధ్యాయం 7-8 వచనాలు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక పక్షవాతం కలిగిన వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ వ్యక్తితో యేసు ప్రభు ఏమన్నాడంటే, నాయన నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అన్నాడు. వెంటనే అక్కడ ఉంది ఒక గుంపు పరిసయ్యులు కొంతమంది ఉన్నారు. ప్రతి దానికి అయిన దానికి మనసులో ఆలోచిస్తూ ఉంటారు ఎదుటోళ్ళం గురించి. వాళ్ళని గురించి ఆలోచించే టైం లేదు, ఎదుటోళ్ళని గురించి భారం ఎక్కువ, ఆలోచన ఎక్కువ అన్నమాట. అలాగే వీళ్ళు ఏమనుకుంటున్నారని మనసులో అనుకుంటున్నారు, అసలు ఈయన ఎవడో క్షమించడానికి, ఈయన పాపములు క్షమించడానికి ఈయన ఎవడో అని చెప్పి లోపల తిట్టిపోసుకుంటున్నారు. యేసు ప్రభు ఒక్క మాట కూడా వాళ్ళతో మాట్లాడాల. వీళ్ళు కూడా యేసు ప్రభుతో ఒక్క మాట మాట్లాడాల. అదే రీతిగా వాళ్ళు కూడా ఒక్క మాట అన్యోన్యం కూడా మాట్లాడుకోవాలి. అందరూ మౌనంగా ఇలా చూస్తానే ఉన్నారు, అటెన్షన్ అన్నట్లుగా. ఈ లోపుగా కాసేపట్లో యేసు ప్రభు అన్నాడు కదా, ఏమయ్యా మీరు మనసులో ఇలా కనుక్కుంటున్నారు కదా, పాపములు క్షమించడానికి ఈయన ఎవడని. ఏమయ్యా, ఒకడు నీ పరుపు ఎత్తుకొని నడువయ్యా అంటాం తేలిక, నీ పాపములు క్షమించబడ్డాయి అనేది తేలిక. ఏమయ్యా ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పి అనేసరికి వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఇలాగ గుసగుసలాడటం మొదలుపెట్టారు. ఈ లోపుగా యేసు ప్రభు 2వ పార్ట్కి వచ్చాడు. మొదట పాపములు క్షమించడమే కాదు, రెండవదిగా అన్నాడు, ఏమయ్యా పక్షపాతం కలిగిన వాడా, నీ పరుపెత్తుకొని నువ్వు నడవు అని చెప్పగానే వాడు దిగ్గున లేచి నిలచి నడవటం మొదలు పెట్టేసరికి అక్కడ ఉన్న అనేక మంది యేసు చేసిన కార్యానికి ఆశ్చర్యపోయారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే లూకా సువార్త 7వ అధ్యాయం 39వ వచనం. లూకా సువార్త 7:39. అక్కడ కూడా ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి రావటం జరిగింది. అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు కదా, ఈమె ఇంత ఘోరమైన పాపి కదా, ఈ ఊరిలోనే పెద్ద పాపి, ఇంటర్నేషనల్ పాపి కదా, ఈమె పాపాత్మురాలని యేసు ప్రభుకు తెలియదా అని ఆయన మనసులో అనుకుంటున్నాడంట. ఏమయ్యా నువ్వు మనసులో ఇలాగ అనుకుంటున్నావు అనేసరికి బిత్తరపోయాడట. అంటే ఎవరి మనస్సులో ఎవరి హృదయం
హృదయములో ఏముందో గ్రహించగలిగిన సర్వజ్ఞానము గలవాడే నేను ప్రకటించే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి